నీతి ఆయోగ్ సమావేశాలకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు ప్రధాని ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అక్కడ ప్రయారిటీ ఎక్కువగా ఉంది అంటూ దీని మీద ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నీతి ఆయోగ్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున మొదలైంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవిడ బాయ్కాట్ చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాయ్కాట్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారికి అనేటువంటి చర్చ మొదలైంది. అందులో ఆశ్చర్యం ఏముంది చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత ఇవ్వడం? ఎందుకనంటే ఒకటి సెకండ్ లార్జెస్ట్ అలయన్స్ ఇండియాలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో డెఫినెట్గా ఆయనకి ఆ విలువ గౌరవం అనేది ఉంటుంది, అందులో డౌటే లేదు. సెకండ్ ఏంటంటే వికసిత భారత్ 2047కి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళాలి అనే ఒక ఎయిమ్ తోటి మోడీ గారి గవర్నమెంటు ఆ ముందు చూపుతోటి వెళుతున్న నేపథ్యంలో బడ్జెట్ అయిన తర్వాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ నీతి ఆయోగ్ దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో, అంటే ఏ విధంగా రాష్ట్రాలు వికసిత్ భారత్ కానీ 2047కి లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళాలి అనే దానికి దిశానిర్దేశం, ఏం స్టెప్స్ తీసుకోవాలి, రాష్ట్రాలు ఏ విధమైనటువంటి ఆర్థిక సంస్కరణల్ని ఫాలో అవ్వాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే కేంద్ర మంత్రులు ఒక యూనిటీగా నిర్ణయానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ డిఫరెన్సెస్, ఈవెన్ ఎన్డీఏతర రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు పాలిటిక్స్ని పక్కన పెట్టి అటెండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ముఖ్యమంత్రి మీద ఉంది. బాయ్కట్ చేయడం అనేది ఒక విధంగా ఇగ్నోర్ చేయడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. పాలిటిక్స్ అయిపోయినాయి. ఓకే, మీకు బడ్జెట్లో ప్రాధాన్యత పెట్టలేదు కొన్ని రాష్ట్రాలకి, తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత రాలేదు. ఎస్, అంటే మాకు సరైనటువంటి ప్రాధాన్యత రాలేదు, మాకు సరైన సమయాన్ని కేటాయించలేదు అంటూ కూడా మమతా బెనర్జీ గారు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అందరు ముఖ్యమంత్రులు డిఫరెన్సెస్ని పక్కన పెట్టి రావాలి, వచ్చి వాళ్ళ ఒపీనియన్ను వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ కన్సర్న్స్ని కూడా చెప్పాలి. మీరు ఏ విధంగా మేము వికసిత్ భారత్కి 2047కి ఏ విధంగా సపోర్ట్ చేయగలం అనేది డిస్కషన్ జరగాలి. ఇటువంటి ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ టైం ఇచ్చారు అని వార్తలు చూసాం, ఆల్మోస్ట్ 20 minutes అండ్ అబౌవ్. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ప్రధానంగా ఎలెన్స్ ఒకటే కారణం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక సంస్కరణల గురించి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి దేశ జీడిపిలో ఆ రాష్ట్రానికి సంబంధించి మనమెంత గ్రోత్ని ఇవ్వగలం, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఒక బిజినెస్ని, సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా, సెకండ్ సిలికాన్ ఆఫ్ బెంగళూరుని దాదాపుగా తలదన్నే విధంగా రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చినటువంటి అనుభవం. దేశ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేల కోట్లని ప్రొజెక్ట్ చేసినటువంటి ఇన్కమ్, డాలర్స్లో వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎగుమతుల వలన వచ్చినటువంటి ఇన్కమ్ డాలర్స్లో వచ్చిన తద్వారా జీడిపిలో ఆంధ్రప్రదేశ్ పాత్రని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సో ఒక ఎన్డీఏ పార్ట్నర్గా పక్కన పెట్టినా కూడా ఆయనకున్నటువంటి అనుభవం, ఏ విధంగా గ్రోత్ని మనం సాధించగలం, ఒకవేళ వ్యవసాయం ఏమన్నా ఇబ్బందుల్లో పడితే ఆల్టర్నేటివ్ మనీ జనరేట్ ఎలా చేయాలి, ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం, సర్వీసెస్ రంగాన్ని ప్రోత్సహించడం, ఎగుమతుల్ని పెంచడం, ఇవన్నీ ఏంటంటే రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదపడేటువంటి ముఖ్యమైన అంశాలు. వీటిలో చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉందనేది ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసిన అనుభవం. వెరసి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ టైం ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే కమింగ్ టు మమతా బెనర్జీ గారు, నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, I just 5 minutes ఇచ్చారు
అని ఆవిడ ఫీల్ అయింది. అంటే ఒక విధంగా ఆవిడ ఫీల్ అవడంలో కూడా తప్పు లేదు. షీఈ్ థర్డ్ టైం చీఫ్ మినిస్టర్ ఆవిడ. ఎగ్జాక్ట్. నేను కూడా సీనియర్ కదా అని. కానీ ఆవిడ ఎక్కడైనా కూడా వెస్ట్ బెంగాల్ అంటే హింస, చిన్న చిన్న లోకల్ ఎలక్షన్స్లో కూడా భయంకరమైన హింస జరిగింది వెస్ట్ బెంగాల్ చరిత్ర ఫస్ట్ నుంచి కూడా. వెస్ట్ బెంగాల్ అంటేనే ఇలాంటి హింసాత్మకమైన రాజకీయాలని చూసాం. లేదంటే పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఓటు బ్యాంకింగ్ కోసం. ఇది కదా వెస్ట్ బెంగాల్ అంటే గుర్తుకొచ్చేది. కక్షా రాజకీయాలు, హింస, పక్కనున్న వాళ్ళని తీసుకోవడం ఓటు బ్యాంక్కి. ఇది కదా మమతా బెనర్జీ గారిని చూస్తే గుర్తుకొచ్చేది. లేదంటే శారదా కుంభకోణం, ఇవి కదా గుర్తుకొచ్చేది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే గుర్తుకొచ్చేది అభివృద్ధి, సాఫ్ట్వేరు, డాలర్స్లో ఇన్కమ్. అంటే మీ యొక్క సూచనలు నీతి ఆయోగ్లో ప్రతి నిమిషం విలువైనదే. మీకు ఏమి చరిత్ర ఉందని చెప్పి మీకు ఎక్కువ టైం ఇవ్వాలని ఆశిస్తున్నారు? తప్పు కదా. మీరు ఏదైనా ప్రూవ్ చేసి, అంటే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నా చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు, మమతా బెనర్జీ గారు 3వసారి. ఆ లెక్కను చూసుకున్నా కానీ మమతా బెనర్జీ గారి కంటే చంద్రబాబు గారికి కొంచెం టైం ఎక్కువ ఇవ్వడంలో తప్పలేదు కదా. ప్లస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కదా. ఆయన రెవెన్యూని జనరేట్ చేసి చూపించారు కదా. దాని యొక్క ఫలాల్ని రాష్ట్ర ప్రజలకు పంచారు కదా. కొంత పోర్షన్ దేశ జీడిపిలోకి వెళ్ళింది కదా. ఇది కదా. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు కదా. అవును, అఫ్ కోర్స్ ఉన్నారు. అది డెఫినెట్గా అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ ఆయనకి. అదే మీకు ఆయన ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి అభివృద్ధి చేసిన చరిత్ర లేదనుకోండి, ప్రిఫరెన్స్ తగ్గుద్ది. అవును. సూచనలు చంద్రబాబు నాయుడు గారు సూచనలు తీసుకోవాలని మోడీ గారు కూడా అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రాజకీయాలని పక్కన పెట్టినా కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. కుత్సిత రాజకీయాల గురించి ఆలోచించరు. ఎందుకంటే అజెండా వెళ్ళడమే. అజెండా ఏంటంటే ముందుకెళ్ళడమే. అందులో ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నారు. 2047 100 yearsకి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, వికసిత భారత్. ఇవన్నీ పెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఆయన పరిగెడుతున్నారు. ఆయనకు కావాల్సింది పరిగెత్తేవాళ్ళు, రాజకీయాలతో వెనక్కి లాగేవాళ్ళు కాదు. వెనక్కి లాగితే ఏమవుతుంది? ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో అది డిజాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ రాజకీయాలని నేను అదే అంటున్నా. రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా హీజ్ ఎ వెరీ గుడ్ లీడర్. నిజంగానే తెలంగాణ ఆశించిన స్థాయిలో అసలు రాకపోవడం అనేది బాధాకరమైన విషయమే. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంది. నీతి ఆయోగ్కి వెళ్ళాలి, మీ పాయింట్స్ చెప్పాలి. ఎస్, తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మనీ జనరేటెడ్ స్టేట్. లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ జీడిపి. దేశ జీడిపిలో తెలంగాణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉంది. వెళ్ళాలి, మాట్లాడాలి. మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి మా స్టేట్ కూడా చాలా చేస్తుంది, మీరు ఇంకా మాకు బడ్జెట్లో పెట్టు ఉంటే ఇంకా మేము ఎక్కువ చేసేవాళ్ళము. యూ హ్యావ్ టు గివ్ యువర్ వాయిస్ కదా. బాయ్కట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో ఈ విధంగా ఏంటంటే అటెండ్ అయితే బాగుండేది, ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండేది. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే ఆయన ఎలియన్స్లో పార్ట్నర్ అని ఒకటి ఉండొచ్చు. బట్ ఆయన అనుభవం దేశ ప్రగతికి ఉపయోగపడుతుందని కూడా ఎక్కువ టైం ఇవ్వడానికి దోహదపడిందని నేను అనుకుంటున్నా.